పదవులు ఎవరినైనా పాలకుడిని చేస్తాయేమో కాని ప్రజల కన్నీళ్లు తుడిచినవాడే నాయకుడవుతాడు అన్నదానికి నిలువెత్తు నిదర్శనం ఆయనే. మన ఉత్తరాంధ్ర బొబ్బిలి పులి బొత్స సత్యనారాయణ గారు. ఏసీ గదుల్లో చేసే వ్యూహాలు కావు ఆయన రాజకీయాలు. ఉత్తరాంధ్ర గడ్డతో, పేదవాడి చెమటతో, సామాన్యుడి కష్టంతో పురుడు పోసుకున్న ఆత్మీయ బంధం ఆయనది. దశాబ్దాల క్రితం వీరత్వానికి చిరునామా అయిన ఉత్తరాంధ్ర గడ్డపై ఒక సామాన్య రైతు బిడ్డకు పుట్టిన ఆయన అసామాన్య నాయకుడిగా ఎదిగిన తీరు నేటి తరం నాయకులకు ఆదర్శం. ఆయనకి అధికార దాహం లేదు, కాని తాను పుట్టిన గడ్డకు మంచి చెయ్యాలనే సంకల్పం ఉంది. ఆనాడు తన జనం కోసం ఆయన వేసిన ఆ ఒక్క అడుగే నేడు ఒక చరిత్రగా, ఒక మహాశిఖరంగా మారింది. రాజకీయాల్లో ఎన్నో తుఫాన్లు చూశాడు ఆయన, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. కాని పేదవాడి పక్షాన నిలబడే ఆయన గొంతుక ఎప్పుడూ మూగబోలేదు. ఇల్లు లేని నిరుపేదలకు ఆయన నీడగా నిలిచారు. ప్రతి కుటుంబానికి అండగా నిలిచి ప్రతి ఒక్కరూ సత్తిబాబు అని ఆప్యాయంగా పిలుచుకునే మనిషిగా మారిపోయారు. నాయకత్వం అంటే కేవలం శాసించడం కాదు, కష్టాల్లో ఉన్న తన వాళ్లను గుండెలకు హత్తుకోవడం అని నిరూపించిన మహోన్నత వ్యక్తిత్వం ఆయనది. ప్రభుత్వాలు మారొచ్చు, పదవులు రావచ్చు పోవచ్చు, కాని ఉత్తరాంధ్ర జనం గుండెలో ఆయనకున్న క్రేజ్, రాజకీయాల్లో ఆయన వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోనివి. ప్రజా హృదయ విజేతకు జన్మదిన శుభాకాంక్షలు.